గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు అనుమానమేనా? నిన్న ప్రధానితో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు. పెంపే ప్రాధాన్యం కాదు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. అదే సందర్భంలో పెంచినా పెంచకున్నా పెద్ద ఫర్కేం పడదు అంటూ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ కూడా వింటుంటే చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ నాయకత్వ ఆలోచన స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశం మీద ప్రధానంగా మనం ఈరోజు న్యూస్ వాచ్లో డిస్కస్ చేయబోతున్నాం. టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ముళ్ళపూడి రేణుక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే వేణుగోపాలాచారి టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా చారి గారు, నిన్నటి ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా క్లియర్గా పెంపు లేదు అన్న విషయం స్పష్టమవుతోందా? గుడ్ మార్నింగ్ అండి. అక్కడ రేణుక గారికి, శ్రీధర్ గారికి మీకు అటువంటి ఏం లేదు, ప్రస్తావన మాత్రం వచ్చింది. ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా గతంలో మరి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కానీ ప్రధానమంత్రి గారి దగ్గర కానీ ఈ అన్ని అంశాలతో పాటు ఇది ఒక అంశం ప్రస్తావన చేశారు. నిన్న కూడా రెండు చెప్తాడు మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు మధ్యాహ్నం మీటింగ్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ హైకోర్టు విభజన కానీ, తర్వాత బీఆర్జెఫ్ మిగిలిన పెంపు సీట్ల గురించి కానీ, తర్వాత ఎస్సీ రిజర్వేషన్ గురించి కానీ, బేసన్ గ్రౌండ్స్ కానీ, ఇవన్నిటితో పాటు రీఆర్గనైజేషన్ కూడా మరి మీరు డిలిమిటేషన్ పెంచాలి, రీఆర్గనైజేషన్ ఉంది, మరింత సుస్థిర పరిపాలన కొరకు మరి డెమోక్రసీ పర్క్యులేట్ అవుతుంది, బాగుంటుందని చెప్పిన దాని మేరకు తప్పకుండా ప్రధానమంత్రి పరిశీలిస్తామని చెప్పలేదు. రిజెక్ట్ అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. వీటితో పాటు అవి కూడా రిప్రజెంటేషన్ చేశారు. ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీడియాలో చారి గారు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీది. మీరే ఇప్పుడే కొత్తగా జస్ట్ రాజకీయాల్లో వచ్చిన వ్యక్తే కాదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక మిగిలింది మనకు 2 ఏళ్ళు. లాస్ట్ ఇయర్ అలాగే ఎలక్షన్ ఇయరే. ఇక ఈ సెషన్లో పెట్టినట్టు లేకపోతే లేదు అన్న విషయం మీ నాయకులే నిన్నటి వరకు మాట్లాడారు కదా. ఆటోమేటిక్ కాదు, ఎందుకంటే దానికి మినిమము 4 to 6 months కావాలి, కమిటీ వేయాలి, రిజర్వేషన్స్ చేయాలి, కనుక కావాలి 6 months. కనుకనే ఈ సెషన్లో మరి బీఎస్సీలనే లేకుండే అయితే ఫస్ట్ డే ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్స్ తోటి బిజినెస్ కమిటీ మీటింగ్ పెడతారో దానిలో ఐటమ్స్ పెడతారు, ఏ బిల్స్ ప్రవేశపెడతారు, ప్రభుత్వ పరంగా పెడతారు. దాంట్లో లేనప్పటికీ కూడా టేబుల్ ఐటమ్గా తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంకు ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్న క్వశ్చన్. తర్వాత గతంలో ఛత్తీస్గఢ్ కానీ మిగతా రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు ఆ డిమాండ్ లేదు. చెప్పాము మేము ఏ రాష్ట్రం మాట వాస్తవమే, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జరగాల్సిన మాట కూడా వాస్తవమే. కానీ చాలా అంశాలు ఈరోజు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జరుగుతున్నాయో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఒకటి. రెండవది పొలిటికల్గా బీజేపీ ఈరోజు టీఆర్ఎస్కి ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఒక ప్రశ్న కూడా ఉంది కదా. అంటే ఒకటి మీరు అన్నట్టు 2 విషయాలు మేము ఆప్షన్ చేశాము. ఒకటి ఇప్పుడు రీఆర్గనైజేషన్ ప్రకారంగా 2 రాష్ట్రాలు అడిగారు, అది చేసేయండి. లేకుంటే మనకు అమెండ్మెంట్ పెట్టేసి ఏ రాష్ట్రము తెల్లారి ఇప్పుడు సపోజ్ గురుకాల్ అంటే మూమెంట్ అవుతుంది, ఇంకే రాష్ట్రాలు కొత్తగా అయితే దాంట్లో కూడా పెట్టే ప్రతిపాదన పెట్టండి. 2 ఆప్షన్స్ మేము చేసాము. ఒకటి. మూడోది ఇది నథింగ్ బట్ పొలిటికల్ డిసిషన్. మీరు ఇంత చెప్పినట్టు అక్కడ తెలుగుదేశం కూడా అడుగుతుంది కదా, మేము ఒక్క పార్టీ అడుగుతేనేమో మాకు ఇబ్బంది, భాగస్వామ్యం సంకీర్ణ భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నారు అక్కడ. కనుక ఒకటి రాజకీయంగా బీజేపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా అడుగుతున్నారు, ఏమిచ్చారనేది కూడా ఉంది కదా ఇష్యూ. కాదు నేనంటే మీరు అన్నట్టు మురళి గారు ఈ నథింగ్ బట్ పొలిటికల్ అపాయింట్మెంట్, లా డిపార్ట్మెంట్ నాట్ విస్టాండింగ్ అని చెప్పి క్లియర్ చేసింది. హోమ్ మినిస్టర్ కూడా లా డిపార్ట్మెంట్ చేసేదానికి అప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు అన్నట్టు పొలిటికల్ అపాయింట్మెంట్, పొలిటికల్ డిసిషన్. ఒకవేళ ప్రధానమంత్రి గారు ఓకే అంటే, అమిత్ షా ఓకే అంటే ఆటోమేటిక్ అవుతుంది. దాంట్లో మేము ఒక రిప్రజెంటేషన్ చేసాం తప్ప ఇదే జీవన్మరణ సమస్యగా మేము భావించడం లేదు. మరింత పటిష్టంగా పనిచేస్తుంది పార్టీ. కాకుంటే మా ఏ విధంగా అయితే ఆ విధంగా ముందుకు పోతాం. అడగడం మాత్రం మా ధర్మం కనుక అడిగాం. ఓకే, ఒక్క నిమిషం రెడ్డి గారు. అల్టిమేట్గా పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. టెక్నికల్గా లీగల్గా ఏమేమి హెడ్డిల్స్ ఉన్నాయనేది ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే అవేమి అసలు సమస్యలు కానే కాదు. పొలిటికల్ డెసిషన్ తీసుకుంటారా లేదా? డెఫినెట్గా ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది ముఖ్యంగా 2-3 అంశాలు మనకి ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఓవరాల్గా మనం దేశంలో కూడా చూస్తున్నాం పొలిటికల్గా ఎందుకు అస్థిరతకి చాలా రాష్ట్రాల్లో, ఎస్పెషలీ అసెంబ్లీ సంఖ్య తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో చిన్న మార్పులతోటే సంక్షోభానికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడు మామూలుగానే చూస్తున్నాం సంకీర్ణ ప్రభుత్వాల యొక్క రోలు. నిన్న కూడా మనం చూసాము బీహార్లో ఏం జరిగింది అనేటువంటి పరిస్థితి. అంటే ఇది జరగకుండా ఒక రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే ఒక పొలిటికల్ స్టెబిలిటీ కూడా అవసరం. ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ కావాలంటే నెంబర్ ఆఫ్ సీట్లు పెరగాల్సిన అవసరం ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నంత మాత్రాన పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు అన్నది బీహార్లో ప్రూవ్ అయింది కదా.
కొద్ది గంటల వ్యవధిలో 2-3 గంటల వ్యవధిలో ఒక సంకీర్ణం కూలిపోయింది, మరో సంకీర్ణం ఆవిర్భవించింది. అందుకే అంటే అక్కడ వాళ్ళు ఎలక్షన్ కి వెళ్లే ముందే కూటమిగా వెళ్లారు, మహాగఠబంధన్ అని చెప్పి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మనకి డివిజన్ అయిన తర్వాత ఇవి పొలిటికల్ గా మనం స్టేబుల్ గా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఒకటి పెట్టుకున్నాం, నెక్స్ట్ 20-30 years కి ఒక యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్ ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు కావాలి. రెండవది వచ్చేప్పటికి పరిపాలన పరంగా అన్నిటికంటే ప్రధానమైనటువంటిది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. ఇది ఈ యొక్క డీలిమిటేషన్ అనేటువంటి జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనకు ఏరియా వైజ్ కానీ మనకు పాపులేషన్ వైజ్ కానీ తక్కువ జనాభాకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజలకు చేరువుగా అయ్యేటువంటి పరిస్థితి. మూడవది వచ్చేప్పటికి మనకి భౌగోళికంగా కూడా మారాయి. ఇప్పుడు ఈరోజు 7 మండలాలు కలిసిన తర్వాత ఏది విభజన జరిగిన నాడు మొన్న 2014 ఎన్నికలు జరిగినప్పుడు ఒక రకంగా ఉంది రాష్ట్రం యొక్క ముఖ చిత్రం. ఆ తరువాత మనకి ఎప్పుడైతే 7 మండలాలు కలిసాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భౌగోళికంగా చిత్రం కూడా మారింది. ఆ 7 మండలాలు మాకు కలిసిన తర్వాత అక్కడ ప్రాతినిధ్యం ఏ ఎమ్మెల్యే కింద అది రానటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి మధ్య అలా కొన్ని గ్రామాలు కలిసినప్పుడు మనకి అక్కడ డీలిమిటేషన్ చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు చేసుకుంటాం జరిగింది. కాబట్టి జరగవలసినటువంటి అవసరం ఉంది. ప్రాసెస్ లో టెక్నికల్ గా చేయడానికి అవకాశాలు ఉన్నాయి, లీగల్ గా సపోర్ట్ ఉంది, లేక చట్టం కూడా దాన్ని అనుమతిస్తున్న సందర్భం. అల్టిమేట్ గా పొలిటికల్ డెసిషన్ తీసుకురా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి భేటీ తర్వాత జరుగుతుంది ఖచ్చితంగా అనేటువంటి ఒక సానుకూలత ఇవ్వకపోతే కలుగుతున్నటువంటి అనుమానం. డెఫినెట్ గా చేయవలసినటువంటి అవసరం ఉంది, చట్టంలో ఉంది, ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ లేనటువంటిది. కేంద్రానికి ఇక్కడ అభ్యంతరం ఎందుకు? అభ్యంతరం ఉండవలసినటువంటి అవసరం కాబట్టి శ్రీధర్ గారు చెప్పాలి. శ్రీధర్ గారు, ఎందుకు ఈ విషయంలో కొంత బీజేపీ దాటవేత ధోరణి అవలంబిస్తోంది? ఎందుకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం లేదు? అల్టిమేట్గా ఇది పొలిటికల్ డెసిషన్ అయితే దీంట్లో దాటవేత ధోరణి ఏం లేదు. బేసిక్గా సరే రేణుక గారు కానీ లేకపోతే మిగతా వారు ఎవరైనా దానికి ఒక టెక్నికల్ కారణాలు బంగ్లాదేశ్ ఏదేదో చెప్పి ఉండొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందని నేను అనుకోవట్లేదు. 2 కొత్త రాష్ట్రాలు అయినప్పుడు ఈ రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అమరావతితోటే మీరు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా మరింతమంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా, రాజకీయ పునరావాసం చాలామంది కల్పించాలా, లేకపోతే పార్టీలో ఆకర్షించాలా, ఈ ఏమేమైనా ఇటువంటి విషయాలు ఉన్నాయో ఇవి అప్రాధాన్యమని నా ఉద్దేశం. అప్రస్తుతం కూడా ఇవాళ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం, అది ఇరిగేషన్ అయి ఉండొచ్చు, విద్యుత్ అయి ఉండొచ్చు, లేకపోతే బీపీఎల్ లోపల ఉన్నటువంటి రాజకీయంగా టీడీపీకి లాభం జరుగుతుందా, టీఆర్ఎస్కి లాభం జరుగుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే, ఎవరు ఎంతవరకు బెనిఫిట్ అవుతారన్న విషయాన్ని పక్కన పెడితే, పొలిటికల్ గా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చట్టంలో అవకాశం ఉంది. 2 ఫైనాన్షియల్గా ఇదే కేంద్ర ప్రభుత్వం మీద భారం పడేటువంటి అంశం కానే కాదు. కొత్తగా దానివల్ల ఏదో 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయనేటువంటి బాధ లేదు. కాబట్టి ఎందుకు నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళిద్దరికి పొలిటికల్గా గెయిన్ అవుతుంది కాబట్టి మేము నిర్ణయం తీసుకోవాలి. అది మీ ఆలోచన. ఇక్కడ పొలిటికల్ గెయిన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, 2 రాష్ట్రాల అభివృద్ధి ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిపోతుందని ప్రజలు అడిగారా? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏదైనా ఒక ప్రజా సంఘం ప్రజలో మాకు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కావాలా, లేకపోతే ఎక్కువ ప్రజామతులు కావాలా, అందుకనే మాకు అభివృద్ధి కావట్లేదు అని చెప్పారా? ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఈ విషయం అప్రాధాన్యము కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క మాటల్లోనే సమాధానం దొరికింది. మీకు జరుగుతుందా జరగదా అనేది, జరుగుతుందో జరగదా నాకు కూడా తెలియదు. అది కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఫీజిబిలిటీని బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పుడు పునర్విభజన నేను వ్యక్తిగతంగా మీరు అడిగితే కూడా అవసరం లేదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకు సరిపోయేంత మంది శాసనసభ్యులు ఉన్నారు, 6-7 మండలాలకు ఉన్నారండి, ఒకళ్ళు 5 మండలాలకు శాసనసభ్యుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం కావాలి మీకు? 2.5-3 మండలాలకు శాసనసభ్యుడు కావాల్సిన అవసరం ఉందా? ప్రజలు అడిగారా అంటున్నాను. ఈ రాష్ట్రంలో ఈజ్ ఇట్ ఏ హార్ట్ బర్నింగ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ కాదు కదా, దాని గురించి తొందర ఎందుకు? కేంద్ర ప్రభుత్వం చేస్తే చేస్తుంది, అది విషయమే కాదని నా ఉద్దేశం. 100 రకాల సమస్యలు ఉన్నాయి, ఇంకా జనాలకు నీళ్లు దొరకట్లేదు, విద్యుత్ దొరకట్లేదు, లేదా వ్యవసాయానికి సపోర్ట్ దొరకట్లేదు, లేకపోతే అనేక మంది ఉద్యోగాలు అడుగుతా ఉన్నారు. ఆ సమస్యలు తీర్చిదిద్దాలా? మీరైతే క్యాపిటల్ కట్టాలా? చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని తూచా తప్పకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాని తొందర ఏమిటి అంటున్నాను. ఈజ్ దేర్ ఎనీ డెడ్ లైన్? 2019 ఎన్నికల లోపల ఖచ్చితంగా పునర్విభజన చేయాలని రాశారా? ఏమన్నా చేస్తారు, అవసరం చేస్తారు. తొందర ఏమిటంటున్నాను. ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్లీ కాదు, ప్రజల వైపు నుంచి చూస్తే అత్యంత ముఖ్యమైన విషయం కానే కాదన్న. చాలా మందిని వేరే పార్టీల నుంచి మీరు నాయకులు కలుపుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మీకు అనిపించచ్చేమో, కానీ మాకు కాదు అన్నది శ్రీధర్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్.
ఇప్పుడు ఒకటి పొలిటికల్గా శ్రీధర్ గారు ఇప్పుడు అన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా అన్నీ చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పినారు. తర్వాత టైం బౌండ్ జరిగింది. మరి రీఆర్గనైజేషన్ ప్రకారంగానేమో అటు అమరావతికి ప్యాకేజ్ కొరకు కానీ లేదా మాకు నీతి కింద వాటర్ మిషన్ భగీరథ మిషన్, కాకతీయ మిషన్, ఇవన్నిటికీ మనకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్, ఇవన్నిటికీ మాకు కావాలంటే నీతి ఒకటే జిందా తులసిమాతు నీతి రికమెండేషన్ ఇస్తామని చెప్పేసి ఆర్థిక అంశాలకు ఒక విధంగా చేస్తున్నారు, హైకోర్టుకు ఒక విధంగా చేస్తున్నారు. మరి ఈరోజు చట్టంలో ఉన్నది ఇది. మరి ఆర్థికంగా ఉంటేనేమో మాకు మొత్తము టీమిండియాగా ముందుకు పోతున్నాం కనుక ఆర్థికంగా అంత డబ్బు ఉండదు అన్నట్టు ఒక దిక్కు వాళ్ళే మాట్లాడుతున్నారు మోడీ గారి ప్రభుత్వము. ఇంకో దిక్కు ఇది ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది బాబు, మీకు ఎవరికేం లేదు, దేశంలో ఏ 26 రాష్ట్రాల నుంచి ఒక్కడ కూడా డిమాండ్ ఎక్కడ లేదు పెంచమని చెప్పేసి. కనుక ఈరోజు పెంచమని చెప్పి 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు అడిగారు. కేంద్రం మీద ఆర్థిక భారం లేదు, పరిపాలన సుస్థిరత కొరకు ఈరోజు ఒకటేంటంటే ఇంతకుముందు చెప్పినట్టు పొలిటికల్ గా బీజేపీ రాజకీయ సుస్థిరత కోసం అని చెప్పి మీరు మాట్లాడినా అల్టిమేట్ గా దాని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ రీజన్ ఏంటో అందరికీ తెలిసిన విషయం. అది బహిరంగ రహస్యమే. ఇప్పుడు వేరే పార్టీ నుంచి నాయకులు వచ్చారు కాబట్టి వాళ్ళు అకామిడేట్ వాళ్ళని అకామిడేట్ చేసుకోవడం కోసం మీరు అడుగుతున్నారా? అందుకోసం బీజేపీ వద్దంటుందా? అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. మేము వచ్చిన వాళ్ళకు రియాక్ట్ అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా వచ్చిండ్రు. రాజకీయంగా తప్పకుండా మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటారు, దాని ఇబ్బంది లేదు. టికెట్ ఇస్తాము. రెండో స్థానంలో ఉన్న నాయకుడు రాలే కదా. చారి గారు ఒక విషయం క్లియర్, గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే లేక ఇంకా 3వ స్థానంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళందరూ అకామిడేట్ అయితే చేయాలి కదా. వాళ్ళు చేరినప్పుడు ఒకటి, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఎన్జిఓ ఆర్గనైజేషన్ కాదు, ఖచ్చితంగా మాకు ఎమ్మెల్యే ఇవ్వమని చెప్పి రాలేదు పార్టీలోకి. పార్టీకి రాలేదు. అవకాశం ఉంటే అకాడమీ చేస్తాము, లేకుంటే మళ్ళీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత అడ్జస్ట్ చేస్తాం, మాకు ఇబ్బంది లేదు. అందుకోసం బీజేపీ వద్దంటుందా? బీజేపీ వద్దంటుందా సార్? అందుకోసమే బీజేపీ వద్దంటుందా? నేచురల్ గా బీజేపీ పెరగటం లేదు అక్కడ కనుక. ఇప్పుడు అటు 2 రాష్ట్రాలు మనకున్న ప్రకారంగా బీజేపీకి రాజకీయంగా ఈ అంశం పెరిగితే లాభం లేదు కనుకనే వద్దంటున్నారు వాళ్ళు. లేకుంటే ఆర్థికంగా సంబంధం లేనిది 2 రాష్ట్రాలు డెమోక్రటిక్ ఎలక్ట్ అయిన పార్టీలు ప్రభుత్వాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏంటి? వేరే పొలిటికల్ లాభం లేదు కాబట్టి మనకి పొలిటికల్ గా దీనివల్ల యూజ్ లేదు కాబట్టి వద్దంటారు. అల్టిమేట్ గా నేచురల్ గా న్యాయశాఖ క్లియర్ చేసింది, హోంశాఖ క్లియర్ చేస్తున్నది. చెప్పారు ఒకటి పాలన సుస్థిరత కోసం. ఈ 2 రాష్ట్రాల పాలన సుస్థిరంగా లేదని మీరు అనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. మూడవది మేము గెలుస్తాం ఎట్లా గెలుస్తారు, మెజార్టీ వస్తుంది అనుకున్నాం, మళ్ళీ పెంపేందుకు ఇప్పుడు అవసరం లేదు కదా. గెలుస్తారనేటువంటి విశ్వాసం ఉంటే సర్వేల మీద సర్వేలు, నువ్వు బాగా పనిచేయట్లేదు అంటే నువ్వు బాగా పనిచేయట్లేదు ఆడ పోయి తిరిగి చెప్పడం, ఇవన్నీ మీ యొక్క అబద్ధత భావం చూపిస్తున్నాయి. నేనేమంటే 2 డెమోక్రటిక్ గా ఎన్నుకున్న ప్రభుత్వాలు బీజేపీకి పెంపు వల్ల ఉపయోగం లేదు, పొలిటికల్ గా ఎందుకు ఉపయోగం ఉండదు? ఒకవేళ ఉంటే ఉండదు. 2 తెలుగు రాష్ట్రాలు పర్సెంటేజే కదా. ఏముంది 119లో 60 రావాలా, 153 అయితే 75 రావాలా? ప్రజలు ఇవ్వాలనుకుంటే నరేంద్ర మోడీ గారు 282 ఇచ్చి పీఠం మీద కూర్చోబెట్టారు. ఇవ్వాలనుకుంటే మీరు నేను కాదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్రంలో మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, వ్యతిరేకంగా ఉంటే ఒకలాగా. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ఇది అప్రాధాన్య అంశము, అవసరం లేని అంశము, ప్రజలకు అవసరం లేని విషయం. ఏ ప్రజలు అడిగారు? కొనుగోలు చేస్తా ఉంటారు, శ్రీధర్ రెడ్డి గారు పదే ఏ ప్రజలు అడిగారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన కోరుకున్నారా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అక్కడ ఉన్నటువంటి 6 కోట్ల ప్రజలు కోరుకున్నటువంటి సందర్భంలో మీరు ఎందుకు చేశారు? గతంలో ఇదే బీజేపీ మేము కాకినాడలో సమావేశం తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా నిర్బంధాన్ని కోరుకోలే, కోరుకోలే,
కోరుకోలే, చరిత్ర మీరు తెలుసుకోవాలి కదా. వాళ్ళ మీరు ఏదో ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి మాట్లాడుతుంది. అదే అంటున్నారు మీరు, ప్రజలు కోరుకునే చట్టంలో పెట్టారనంటే ఎందుకు పెట్టారు? భవిష్యత్ అవసరాన్ని దృష్టిలోనే పెట్టారు కదా. ఒక చట్టం చేసినప్పుడు భవిష్యత్తులో తీసుకుంటారు. ఆర్థిక అంశాలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థిక అంశాలతో ముడిపెట్టిన వాటిని ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగితే నీతి ఆయోగ్ అన్నారు, కొన్ని రోజులు ప్లానింగ్ కమిషన్ అన్నారు, కాదు నీతి ఆయోగ్ అన్నారు, వేరే రికమెండేషన్ అన్నారు, 14th ఫైనాన్స్ కమిషన్ అల్టిమేట్గా ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు, సీట్ల పెంపు జరగలేదు. హైకోర్టు విభజించండి అని చెప్పి పదే తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది, దాన్ని చేయట్లేదు. ఆర్థిక అంశాలని చేయట్లేదు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేనటువంటి ఇటువంటి అంశాలు చేయట్లేదు. అల్టిమేట్ గా పొలిటికల్ గా మీరు నచ్చితే చేయదలుచుకున్నారు. మీరు రైట్ చేసిన ప్రశ్నకి సిద్ధరెడ్డి గారు సమాధానం చెప్పిన మినిస్ట్రీస్ పెరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్క మంత్రి దగ్గర 3-4 శాఖలు ఉంటున్నాయి కొన్ని మంది దగ్గర. అదే పెరిగినప్పుడు ఇంకా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలియదేమో చేసేటువంటి అవకాశం మీకు తెలియదేమో. మా తెలంగాణ రాష్ట్రంలో మీ దగ్గర కూడా శాఖకు కాదు, శాఖకి 2 సలహాదారులు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు. మీరు అదే కొంచెం ఆగండి మేడం, మీరు ఆగాలి కదా నేను మాట్లాడేటప్పుడు. మనము ప్రజలు కోరుకున్నవన్నీ పెడుతున్నామా చట్టాల్లో, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ చేయట్లేదు, ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న ఇష్యూస్ లేని అంశాలు చేయట్లేదు. అల్టిమేట్ గా పొలిటికల్ గా ఏది నచ్చితే అది చేస్తున్నారా? ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. వెంకయ్యనాయుడు గారి పాపం పాత సంతకం కూడా, లాస్ట్ సంతకం కూడా 2,20,000 ఇండ్లు ఇచ్చారు అక్కడికి. మీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కమిట్మెంట్ పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఫుల్ఫిల్ అవుతా ఉంది. నీతి ఆయోగ్ పేరుతోటి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకి, ఏబీపీ కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి 28 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. PMJSY కింద, నాబార్డు కింద 100 రకాల అప్రూవల్స్ వస్తున్నాయి. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మాకు సహకారం చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేశారో మీరు చూశారు. కాబట్టి కొత్తగా నేను ఇవాళ అభివృద్ధి గురించి చర్చ చెప్పనక్కర్లే. అన్నట్టు డెవలప్మెంట్ ప్రాసెస్ రెగ్యులర్ ప్రాసెస్. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా, ఈ 119 నియోజకవర్గాల్లో మీ దగ్గర ఉన్న 90లో ఏం సమస్యలు బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నారా? ఇంకో 20 మంది వస్తే రాష్ట్రం మొత్తం న్యూయార్క్, లండన్ అయిపోద్దా? ఒక్క విషయం, ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్న ఇష్యూస్ కి డీలిమిటేషన్ కి ఏంటి సంబంధం? అదే అంటున్నా నేను. నాకు అవసరం లేదు, నాకు ఎందుకు వచ్చిన గొడవ అనేది మీరు చెప్పండి. ఏమంటున్నా ఇప్పటికిప్పుడు మీరన్న డెవలప్మెంట్ గురించి మాట్లాడితే నేను సంతోషిస్తా. ఇంకొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు డబ్బులు ఇవ్వండి, సంతోషిస్తాం. ప్యాకేజీలో ఇంకా అంశాలు పెంచమని సంతోషిస్తాం. సీట్లు పెంచమని ఎవరు అడగట్లేదండి ఈ రాష్ట్రాలలో. మీ యొక్క పొలిటికల్ గేమ్స్ కోసం మీరు మాట్లాడి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో. అదే సమయంలో ఒకసారి మాట్లాడితే ఇప్పుడు కాంగ్రెస్ గానీ దీన్ని అపోజ్ చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళకు బహుశా అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళు భయపడుతూ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం అంటున్నారేమో అనేటువంటిది ఆలోచన. మేము ఇవన్నీ మనం చూసుకుంటే ప్రభుత్వాలు ఉన్నా, శాసనసభలో ఉన్న కొన్ని జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో అనంతపురం లాంటి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 గ్రామాలు ఒక 40-50 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నాయి. ఈవేళ వాళ్ళు ఒక ఎమ్మెల్యే రోజు పర్యటన చేయాలంటే దాదాపు 200-300 కిలోమీటర్లు పునర్విభజన పరిపాలనా సౌలభ్యం కోసం, రాజకీయ సుస్థిరత కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన కోరుకోలే అన్నారు. గతంలో 150-170 ఉండే, మరి అప్పుడు రాష్ట్రం పెద్దగా ఉండే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి 23 జిల్లాలు ఈజీ కదా, మరి ఎందుకు ఒప్పుకోలే మీరు అప్పుడు విభజనకి? అది ఎందుకు సాగు తీసుకుంటున్నారు? మనకు అవసరం వస్తే ఒకలాగా, లేకపోతే ఒక తీరుగవుతుందా? అట్లా కానే కాదు. చారిగారు కూడా రియాక్ట్ అవుతాడు. చారిగారు అల్టిమేట్గా కొత్త వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం, రాజకీయంగా మీకు లాభం చేకూర్చడం కోసం ఈ పని చేస్తే మేము సపోర్ట్ చేయాలా? ఇది బీజేపీ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇది అప్రాధాన్యం కలిగినటువంటి అంశం. ఇది ప్రయారిటీ ఇష్యూ కానే కాదు. ఇది శ్రీధర్ రెడ్డి గారు మాట. ఇప్పుడు ఒకటి ప్రజలు అడిగినరా అంటే ప్రజలు ఏది అడుగుతున్నారు? ప్రజలు వద్దన్నారా? మరి ఈ ప్రజలు వద్ద డీలిమిటేషన్ పెంచమని అడగలేదు కదా, వద్దని అంటారు కదా ప్రజలు. ఒకటి. 2 పొలిటికల్ గెయిన్ కొరకే అంటున్నారు. మరి పొలిటికల్ వాళ్ళు ఇబ్బంది ఉన్నాయని చెప్పేసి పొలిటికల్గా అడ్డం పెడుతున్నారు. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా లా డిపార్ట్మెంటు నాట్ విస్టాండింగ్ 2026కు అవసరం లేదు, రియాక్ట్ ప్రకారం చేయవచ్చు అని చెప్పేసి స్వయంగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ సెక్రటరీ సంతకం పెట్టిన ఫైలు హోమ్ మినిస్టర్కి వచ్చింది, చేయవచ్చు అని చెప్పేసి. హోంశాఖ కూడా ఇది ఒప్పుకోవడం జరిగింది.
మరి ఇది న్యాయ ప్రక్రియ ఒప్పుకున్న తర్వాత ఇది పొలిటికల్ గెయిన్ కాదు అని ఈరోజు, ఎందుకంటే బీజేపీని చూస్తున్నాము. నిన్న మొన్న బీహార్ లోపల బీజేపీ జేడీయూ సంఘీయ ప్రభుత్వాన్ని ఏ విధంగా మరి డివైడ్ చేసి నితీష్ను చేసుకున్నది. కనుక ఈరోజు రాజకీయంగా ఏ పార్టీకైనా రాజకీయంగా గెయిన్స్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. అది చెప్పకనే సీతారెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. మాకేంటంటే ఈరోజు 2 రాష్ట్రాలు ఎందుకు అడుగుతున్నామంటే 2 రాష్ట్రాలు డివైడ్ అయిపోయినాయి కనుక సుస్థిరత కావాలి. ఈరోజు 1,60,000 కోట్ల బడ్జెట్ పెరిగింది. అయిపోతే ఇంకా పరిపాలన పారదర్శకంగా ఉంటుంది. జిల్లాలు పెంచినాం. ఇప్పుడు ఎందుకు పెంచినాము? మరి మనకు పరిపాలన సౌలభ్యం కొరకే పెంచినాం కదా. అల్టిమేట్ గా ఇది ఆలోచించడం అనవసరము. జిల్లాలు కూడా 30 ఎవరు కోరుకోలేదన్నా, మీరు పెంచారు అంతే. కొంత రియాక్ట్ చేయమన్నారు కానీ ప్రతి జిల్లాలో కూడా అబ్జెక్షన్ చేయలే కదా. పాదాభిషేకం చేశారు ముఖ్యమంత్రి గారికి. అబ్జెక్షన్ చేయలేదు ఎందుకు? ఆపరేషన్ సౌత్ అని చెప్తున్నటువంటి బీజేపీ నాయకత్వం మరి తెలుగు రాష్ట్రాల విషయంలో సీట్ల సంఖ్యను పెంచకున్నా ఆపరేషన్ సౌత్ ని కంటిన్యూ చేయడానికి ఆస్కారం. పెంపే ప్రాధాన్యం కాదు, అల్టిమేట్ గా ఈరోజు ఆపరేషన్ సౌత్ అని చెప్తున్నటువంటి బీజేపీ నాయకత్వం మరి సౌత్ స్టేట్స్ లో, ఈ 2 స్టేట్స్ లో కూడా అంత ప్రాధాన్యంగా తీసుకోవట్లేదా, లేక దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా? శ్రీధర్ రెడ్డి గారు, ఒకటండి, ఒక్కొక్క స్టేట్ని క్యాప్చర్ చేస్తున్నారని మీరే చెప్తున్నారు. ఈ స్టేట్లను కూడా వదిలిపెట్టాం. ఆల్రెడీ మొన్నటి రామ్మాధవ్ గారి మీటింగ్లో చాలా క్లియర్గా కనిపించిన మాట. మరి అలాంటప్పుడు దీని వెనకాల వ్యూహం పెంచకుండా ఉంటే మంచిది, మనకే పొలిటికల్ గెయిన్ అంటారా? పెంచినా పెంచుకున్నా భారతీయ జనతా పార్టీ ఎవరు అపహాస్యం చేసినా అవహేళన చేసినా మీరు చూశారు. ఇలా బీహార్లో కూడా అక్కడ ఒక అవినీతి ప్రభుత్వం తట్టుకోలేక ఒకటే అల్టిమేట్ ఎజెండా ఏముండే, బీజేపీని ఆపాలా. దాని కొంత రకాల ఆటలు ఆడిన తర్వాత ప్రజల్ని కొంత మోసగించినా కానీ వాస్తవ పరిస్థితులను మోసగించలేకపోయారు. కాబట్టి వాళ్ళ నితీష్ కుమార్ గారు అంత నిజాయితీపరుడు, వాళ్ళ అవినీతిని తట్టుకోలేక మళ్ళీ ఇవాళ బీజేపీ యొక్క సహకారాన్ని కోరారు. బీజేపీ వారు చెప్పినట్టు తమిళనాడుని కకావికలం చేశారు. తమిళనాడుని కకావికలం చేసి మొత్తం మీద తమిళనాడులో అన్ని పార్టీల హెడ్ క్వార్టర్స్ ని ఢిల్లీకి మార్చారు. తమిళనాడులో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం సుస్థిరంగా నడుస్తూ ఉందంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అక్కడ ఎంతో ఉంది కాబట్టి నడుస్తూ ఉంది. కాబట్టి మనం ప్రభుత్వం పార్టీ అనట్లేదు, బీజేపీ అనట్లేదు. ఇక్కడ సౌత్ ఈజ్ నాట్ ఎగ్జెంప్టెడ్ ఫర్ బీజేపీ జైత్రయాత్రకు సౌత్ ఏం ఎగ్జంప్షన్ కాదు. ఖచ్చితంగా అమిత్ షా గారు మాట్లాడినా, రామ్మాధవ్ గారు మాట్లాడినా ఇలా రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల యొక్క ఆకాంక్ష కూడా ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలనుకుంటారు. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా కానీ శ్రీధర్ గారు చారిగారు రెడ్డి ముసుగుల కుదులాడు ఎందుకు? డైరెక్ట్గా ఆ 2 పార్టీలకి పొలిటికల్గా గెయిన్ సీట్లు పెంచితే అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వేరే పార్టీలు చాలా మంది వచ్చున్నారు, వాళ్ళకే గెయిన్స్ వస్తాయి. మీకెందుకు లాభం? అల్టిమేట్ గా కాబట్టి ఆ పార్టీలో ఎవరైనా కొంతమంది తిరుగుబాటు చేస్తే సీట్లు రాక ఇబ్బంది పడేటువంటి నాయకులు మన వైపు వస్తారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి, తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిస్థితి తెలంగాణలో మహోన్నతంగా ఉంది. 153 అయితే 100, 120 వాళ్ళకే పోతే ఎందుకు అనుకుంటున్నారు? పెంచితే 153లో 100 మాకే రావచ్చు కదా. అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. బోత్ ద పార్టీస్ ఆర్ నాట్ సెయిలింగ్ ఫ్రీలీ ఇన్ బోత్ ద స్టేట్స్. అంత పెద్ద బ్రహ్మాండమైన పరిస్థితులు ఏం లేవు. ప్రభుత్వ వ్యతిరేకతలు ఉన్నాయి ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్రంలో వారికే తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడితే వారు ఓపెన్గా చెప్పలేరు. కానీ ఏ విషయాల్లో రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే కార్మికుల వరకు అనేక రకాల సమస్యలు రాష్ట్రంలో లేవు, అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పగలుగుతారా? కాబట్టి నేను ఏంటంటే పెరిగితే వాళ్ళకే గెయినటువంటి యొక్క మూర్ఖపు ఆలోచన ఎవరికి అక్కర్లేదు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా బీజేపీ ఉంది కాబట్టి వారి భయం అది. కాబట్టి దాంట్లో సుస్థిరం వస్తున్న మాటే కాదు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వి విల్ హావ్ ఎన్ ఎడ్జ్. దాని గురించి భయపడట్లేదు. కానీ అవసరమని అడుగుతున్నాను. ఏ ప్రజలు అడుగుతాం? చారి గారు అన్న మ్యూట్ అయిపోయాడు. ఇప్పుడు 2 ఇష్యూస్ అండి. సార్ చారి గారు మ్యూట్ అయిపోయారా? గట్టిగా చెప్పలేకపోతున్నారా? ఒకటి హలో చెప్పండి సార్. ఇప్పుడు మురళి గారు 2 ఇష్యూస్. ఇప్పుడు ఇది పబ్లిక్ ఎవరు కోరటం లేదు, అవసరం లేదు అని ఒక మాట. మరి అవసరం ఉన్నాయి ఇవ్వాలి కదా. ఇప్పుడు రాజకీయంగా మాకు సంబంధం లేదు, రాజకీయంగా సౌత్లో మాకు సంబంధం లేనప్పుడు మీరు ఇందాక చెప్పారు రాజకీయాలు కానీ బీహార్ రాజకీయాలు కానీ కాదు. ఇప్పుడు ఇప్పుడే వచ్చింది కాదు. లల్లూ ప్రసాద్ మీద అవినీతి ఆరోపణలు ఇప్పుడే వచ్చినాయి కాదు. అదేవిధంగా పళనిసెల్వం కానీ తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఆరోపణలు వచ్చినాయి కాదు. ఇవి గతంలో ఉన్న ఆరోపణలను మమతా బెనర్జీ ఒకటి వినండి. ఒకటి మమతా బెనర్జీ
ఇక మమతా బెనర్జీ గారు గట్టిగా వ్యతిరేకిస్తే గూర్ఖా ల్యాండ్ ఉద్యమం ఎందుకు పోలేదు రెండో రోజు నుంచి? మాయావతి పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత ఆ మీద సిబిఐ ఇట్లా చలనమైంది మళ్ళీ. కనుక ఖచ్చితంగా మన రామ్ మాధవ్ గారు మాట్లాడిండ్రు నేరుగా. పార్టీ అంతర్గత మీటింగ్ అయినప్పటికీ కూడా అధికారమే పరమావధి, దీనికి మాకు కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం లేదు, మేము కూడా అదే దాంట్లో పోతున్నామన్న ఆలోచన చెప్పకుండా రామ్ మాధవ్ గారు చెప్పారు. ఇది ఇప్పుడు ఈ రోజు అంశము ఆర్థికంగా ప్రభుత్వానికి ఆర్థికంగా భారం లేదు ఖచ్చితంగా, ఎందుకంటే జిల్లాలు కొత్తగా పెరిగినాయి, తెలంగాణ మిగులు రాష్ట్రము, దేశంలో గ్రోత్ రేట్ వచ్చింది. ఈ రోజు ఖచ్చితంగా సుస్థిరంగా ఉండాలి. 30 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు ఎందుకు తీసుకున్నారు? టీడీపీ శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? మేమేమో అధికారం వ్యతిరేకం కాదా? డెఫినెట్ గా ఎవరో వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అధికారం కావాలి. అధికారం వస్తేనే సేవ చేయగలుగుతారు. మీరు మాత్రం రాజకీయాలు చేయాలి, రాజకీయం చేయకూడదా? అసెంబ్లీలు వేస్తే పబ్లిక్ సంబంధం కాదా? పబ్లిక్ సౌలత్ కాదా? శ్రీధర్ గారు మాత్రం చాలా వాడే తన అర్థం ఏంటో చెప్పాలి. సౌత్ ఇస్ నాట్ ఎన్ ఎగ్జామ్షన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వేషన్ అని చెప్పి అన్నారు. అంటే రాజకీయ దండయాత్ర ఈ రోజు దేశంలో 70% రాష్ట్రాల్లో ఇవాళ ఎందుకు ప్రాంతీయ పార్టీలు వచ్చాయంటే జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఎందుకు ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిమాండ్స్ ని మీరు కేంద్రం పట్టించుకున్నప్పుడు జాతీయ పార్టీలు సక్సెస్ఫుల్ గా ఎలిమినేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఎలిమినేట్ చేసేటువంటి సౌత్ లో ఎక్కడైనా మీరు సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద జరుగుతున్న దండయాత్ర ఇది అవినీతి మీద అవుతున్నటువంటి దండయాత్ర. అంటే ప్రాంతీయ పార్టీలని అవినీతి పార్టీలా? ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతి పార్టీలా? ప్రాంతీయ పార్టీలు అవినీతి పార్టీలు అయితే అక్కడ నితీష్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? నేను ప్రాంతీయ పార్టీల మీద అవినీతి మీద జరుగుతున్న దండయాత్ర, అసమర్థ పాలన మీద జరుగుతున్న దండయాత్ర, సుస్థిరమైనటువంటి సమర్థన పాలన ఇచ్చేటటువంటి ఒక ప్రాంతీయ పార్టీలని అవినీతి పార్టీలు, ప్రాంతీయ పార్టీలని కూడా సుస్థిరమైన ప్రభుత్వాలు ఇవ్వలేవు. కోరుకుంటున్నారు కాబట్టి జరిగేటటువంటి నా ఉద్దేశం రాజకీయ దండయాత్ర అని చెప్పి వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఏ రాష్ట్రాల్లో ఒక సమర్థమైనటువంటి పాలన లేదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. మీరు బీహార్ లో అక్కడ ప్రజలు కోరుకున్నారు, కానీ కొన్ని అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోయినా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నితీష్ కుమార్ గ్రహించారు కాబట్టి, ఆయన నిజాయితీపరుడు కాబట్టి, ఆడ అవినీతిని తట్టుకోలేక నిజాయితీపరమైన బీజేపీ ఇప్పుడు కేంద్రంలో వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ 2. కానీ అంతకంటే ముందు 30 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో, ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రాంతీయ పార్టీగా చలమణి అనమాట కదా. కాంగ్రెస్ పార్టీ మధ్యలో వచ్చింది, మధ్యలో వస్తూనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఈక్వల్ గా ఆల్మోస్ట్ 30 years లో మేజర్ పోస్ట్ వాళ్ళది కూడా ఉంది కదా. జాతీయవాద పార్టీకో జాతీయ పార్టీ ప్రతినిధి మాట్లాడుతున్నా. ప్రాంతీయ పార్టీలు అంత చేతకాని పార్టీలు అది నేను అనలే కదా, వారు చెప్తా ఉన్నారు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, నేను వద్దనట్లేదే. ఎందుకు వాటి యొక్క ప్రభావం పెరిగింది? కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు జాతీయ పార్టీని మీరు ద్వేషించి చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మట్టు పెట్టారు? అనేక అంశాలు అది కూడా మీరు ప్రాంతీయ 70% రాష్ట్రాల్లో ఉన్నారు. మీరు స్టాటిస్టిక్స్ కరెక్ట్ చేసుకోండి. అవసరాలని 18 రాష్ట్రాల్లో అధికారంలో కాలేదు. ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్వేషన్ అనేటువంటి పదం అంటే ఒక 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు బావే ఆక్రమణలకు దండయాత్రలకు రాజకీయంగా అంటే మీరు ప్రజల అవసరాలను గుర్తించి రావాలి తప్ప దండయాత్రలు అంటే మీరు ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టి ఇన్వైట్ చేసేటువంటిది రాకూడదు. ఏ జాతీయ పార్టీ ఒక బియాండ్ రాజకీయ దండయాత్ర అంటే ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేసుకోకుండా చేసేటువంటి అంటే వాళ్ళ ఇన్నర్ మీనింగ్ వైఎస్ఆర్ పార్టీ నుంచి నాయకులు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంత్రులు చేశారు, వాళ్ళు టీడీపీ నాయకులు తీసుకొచ్చి మంత్రులు చేశారు. ఇద్దరు చేస్తుంది రాజకీయమే కదా. మీరు రాజకీయం లేకుండా సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ చరిత్రలో అనేక రకాల మేము ఇవి చూసాము. రాజకీయ పరంగా పొత్తులు వస్తాయి,
నితీష్ కుమార్ బీజేపీ సరిగా మీరు ఏం చేయాలి? ఇక్కడ ఈ రకంగా చేస్తే అక్కడ మరో రకంగా చేశారు అంతే కదా, పెద్ద తేడా లేదు కదా సార్. ఇప్పుడు ఎన్డీఏలో 25-26 పార్టీలు ఉన్నాయి, అది ఫిరాయింపు కాదే, అది పొత్తు. కానీ వేరే పార్టీల నుంచి మార్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడానికి ఫిరాయింపే అంటారు. దాన్ని ఏమంటారు? అల్టిమేట్ గా మీరు రాజకీయం చేస్తే మేము కూడా రాజకీయం చేయకుండా మరేమైనా పని చేయాలి. ఒక్క నిమిషం ఇప్పుడు శ్రీధర్ మర్చిపోయినట్టు ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కదా, మొన్న జాతీయ పార్టీ అయింది. మరి పొత్తు పెట్టుకొని ఇప్పుడు సంకీర్ణ భాగస్వామ్యంలో వాళ్ళని కూడా కలుపుకొని మంత్రులను ప్రాంతీయ పార్టీ వల్ల ఎంపీలు గెలిచింది. ఈరోజు ఒకటి అన్నా డిఎంకేలో ఇద్దరిని పోషిస్తున్నది ప్రాంతీయ పార్టీగా రెండు. అక్కడ మీకు బీజేపీకి స్థానికంగా బలం లేదు కనుక అక్కడ ప్రాంతీయ పార్టీలైనా జయలలిత కానీ శశికళతో కానీ కొద్దిగా ట్రై విధానం మంచిది కాదనేటువంటిది చెప్తున్నాము. చాలా స్పష్టంగా సీట్ల సంఖ్యను పెంచేటువంటి ఆస్కారమే లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తుంది. బీజేపీ నాయకత్వం కూడా ఇది మాకు ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కానే కాదని చెప్తోంది. అల్టిమేట్గా సీట్ల సంఖ్య పెంచకుండా బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని ఏ రకంగా ముందుకు తీసుకురాగలుగుతుందో చూడడం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులు ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.